మాస్టర్ గారి యొక్క దివ్య ప్రేమ సాగరంలో అందరం కూడా మునిగి లేవడం కాకుండా మునిగి ఉండడం అనేటువంటిది మనం ప్రయత్నం చేయాలి, అంటే మన సాధన చేయాలి. ఈ సంవత్సరం మాస్టర్ గారి యొక్క శతజయంతి ఉత్సవములు, శతాబ్ది ఉత్సవములు అనేటువంటిది మన ఆగస్టు 11 నుంచి ఆగస్టు 10, 11, 12 ఆగస్టు 11 నుంచి ప్రారంభమైంది. ఈ సంవత్సరం అంతా కూడా మనం మాస్టర్ గారి యొక్క శతజయంతి ఉత్సవాలు అనేటువంటి సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమంగా మనం అన్ని చోట్ల కూడా మన యొక్క కేంద్రాల్లో మనం జరుపుకుంటున్నాం. వచ్చే సంవత్సరం ఆగస్టు 11కి మాస్టర్ గారి యొక్క 100 శతజయంతి, అంటే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా మనకి విశాఖపట్నంలో 7 రోజుల కార్యక్రమం జరుగుతుంది వచ్చే సంవత్సరం ఆగస్టులో. ఈ లోపల మన కేంద్రాల్లో మనం ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని చోట్ల కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఈ మన తెనాలిలో కూడా మాస్టర్ గారి యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం గురు పూజ మహోత్సవాలు అనేటువంటి దాంట్లో పాల్గొంటున్నాం. ఇవాళ పైగా శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి ఇది కూడా. అంటే అదేమిటండి కృష్ణాష్టమి 2 నెలల్లో అయిపోయింది కదా, శ్రావణ బహుళాష్టమి కదా. అంటే ఒక సంప్రదాయం ప్రకారం శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి అనేటువంటిది ఇవాళ జరుగుతుంది. అయితే శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఎప్పుడో జరిగిపోయినటువంటిది కాదుగా. శ్రీకృష్ణుడిని ఎప్పుడు మనం స్మరిస్తామో అప్పుడు అలా మన హృదయంలో ఆయన అవతరిస్తూనే ఉంటాడు. అందుకని నిత్యము కృష్ణాష్టమే. మనకు మాస్టర్ గారు సార్ ఏం చెప్పారంటే, మన నారద భక్తి సూత్రాలు చెప్తూ ఒకరు వచ్చి ఇవాళ మా ఇంట్లో పరమాన్నం వండుకుంటున్నాం, ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో ఇవాళ పర్వదినం కాబట్టి అన్నారు. కృష్ణాష్టమి కాబట్టి అని అంటే అప్పుడు ఇంకో ఆయన అన్నట్ట, మా ఇంట్లో రోజు పర్వదినం, అందుకని రోజు పరమాన్నం వండుకుంటాం, రోజు పర్వదినమేను. ఎందుకంటే రోజు ఏ రోజైనా సరే మనం ఆ భగవత్ స్మరణ చేసుకుంటూ భగవంతుని ఆరాధన చేసుకుంటూ, భగవద్ ఆరాధన అంటే అక్కడ కూర్చున్న ఆ విగ్రహాలు మాత్రం ఆరాధన కాదు, అందరినీ భగవంతుడి స్వరూపంగా ఆరాధిస్తూ ఆ భగవంతుని నిత్యం స్మరిస్తూ నిత్య కృత్యాల్లో స్మరిస్తూ ఉంటాం. అదంతా పర్వదినమే అవుతుంది మనకి. అంటే మనకి ఎలాగుంటుందంటే పర్వదినాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులే మాత్రమే సంవత్సరంలో, మిగతా పర్వదినాలు కాదన్నట్టుగా స్థితిలో ఉంటాం మనమే. కానీ ప్రతిరోజు ప్రతిక్షణం పర్వదినంగా ఉండడం ఎలా జరుగుతుందండి అని మనం ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నలు అడ్డు ప్రశ్నలు అవుతాయి. అలా ఉండమనే మనకి వారి మార్గదర్శకులైనటువంటి వాళ్ళు మాస్టర్ గారు, పూజ్యులైనటువంటి రామకోటి తాత గారు, లక్ష్మణ తిందు వారు, అందరూ కూడా మనం వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే, అలాగే అరవింద యోగీంద్రులు, సత్యసాయి బాబా గారు, అటువంటి యొక్క అవతార పురుషుల యొక్క జీవితాలు మనం కనుక పరిశీలిస్తే ప్రతి క్షణం కూడా వారి యొక్క జీవితం మహోజ్వలమైనటువంటి జీవితం. అంటే అందరి మహోజ్వలం అంటే అందరికీ కూడా వెలుగునిచ్చేటువంటి విధంగా ఉంటుంది. అందుకని పర్వదినం అనేటువంటిది నిత్యం మనం నిత్యము భగవంతుని యొక్క స్మరణ చేస్తూ అనుసంధానం చేస్తూ నిత్యము మనసులో ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా భగవదర్పణం చేసి మన నిత్య జీవితంలో మన కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉంటాము.
అప్పుడు నిత్యం రోజు పండగలాగే ఉంటుంది. అంటే పండగ అంటే మన ఉద్దేశం ఆ రోజు కొత్త బట్టలు ఆ రోజు మాత్రమే కట్టుకోవాలి అంటే మిగిలిన రోజులు మర్చిపోయిన బట్టలు కట్టుకోవాలని అర్థం కాదు. ఆ రోజు మాత్రం స్నానం చేయాలన్నట్టుగా ఉంటుంది. అంటే పండగ నాడు మాత్రమే స్నానం చేయాలంటే మిగిలిన రోజులు చేయకూడదు అర్థం. రోజు ఎలా అయితే మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మనం శుభ్రం చేసుకుంటామో దంతధావనం దగ్గర నుంచి శరీరం స్నానం అలాగా మనం నిత్యం ఆ దీంట్లో వెలుగులో ఉండాలి. అలా ఉండడం కోసమే సాధన అంతా కూడా. యోగ సాధన అంటే కూడా అదే. అంటే మనకి మంచి అవకాశం అనేటువంటిది ఇవ్వబడింది, మానవ జీవితం అనేటువంటిది. అందులో మనకి భగవంతుడి యొక్క సృష్టిలో ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవులు అనేటువంటి ఈ స్థితుల్లో, ఈ అన్ని స్థితుల్లో కూడా ఆ మొదటి 3 స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మామూలు లోవర్ కింగ్డమ్స్ ఆఫ్ క్రియేషన్ అంటారు. లోవర్ కింగ్డమ్స్ అంటే లోవర్ అంటే మనకంటే తక్కువ అని అర్థం కాదు. మన ఉనికికి మనం ఇలా ఉండగలగడానికి మనకు ఆధారభూతమైనటువంటివి అని అర్థం. అంటే మన శరీరంలో కాళ్ళు, పాదాలు ఉన్నాయి, అన్నిటికంటే కిందవి. మన లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అన్నాం అనుకోండి, అంటే అర్థం అది చాలా తక్కువది, పనికి మాలిందని అర్థం. అది తక్కువది అయితే మనం ఎక్కడికి ముందుకు ఇలా వెళ్తాం, మనం పాదాలు కనుక ఇదవుతే. అందుకని లోవర్ హయ్యర్ అంటే పొరపాటు అర్థం కాదు. బేస్ అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది పాదాలు ఎలా అయితే ఉంటాయో అలాగే మనకి ఈ ఖనిజములు అనేటువంటిది, ఖనిజములు అనేటువంటివి మనలో ఎలా అయితే మహాప్రజ్ఞ ఉందో వాటిలో కూడా అటువంటి ప్రజ్ఞ ఉంది. అలాగే సృష్టిలో క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారం ఖనిజములు అనేటువంటివి అన్నిటికీ బేస్ అన్నమాట. ఆ ఖనిజములు అనేటువంటివి ఏర్పడడం వల్ల క్రమంగా వాటిలోంచి వృక్షస్థితికి వచ్చినటువంటి వాటికి ఈ ఖనిజములు ఆధారభూతంగా ఉంటాయి ఆహారంగా. అక్కడి నుంచి జంతు స్థితిలోకి మన యొక్క ప్రజ్ఞ పైకి ఎదిగినప్పుడు, ఆ జంతు స్థితిలో ఉన్నప్పుడు మనకి ఖనిజములు, వృక్షములు కూడా ఆధారభూతంగా ఉంటాయి ప్రాణానికి. ఆ తర్వాత నెక్స్ట్ మానవ స్థితిలోకి, అంటే హయ్యర్ కింగ్డమ్ అంటాం, మానవ స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆ ఖనిజములు, ఎందుకంటే మన శరీరంలో తయారైనటువంటి ధాతువులు అన్నిటికి కూడా కావాల్సిన ఖనిజములే. ఆ ఖనిజములు, ఆ వృక్షములు అవి లేకపోతే మనకు ఆహారమే లేదు. అలాగే జంతువులు, అంటే జంతువులు ఆహారం అంటే తినేయడానికి కాదు, జంతువులు ఇచ్చేటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనటువంటివి అవన్నీ కూడా మనకి ఆధారభూతమైనటువంటివి. ఆ విధంగా ఆ లోవర్ కింగ్డమ్స్ అనేటువంటివి మనకి జీవనాధారములుగా ఉంటాయి. ఈ రకంగా మనకి ఈ సృష్టిలో ఈ రకమైనటువంటి ఏర్పాటు అనేటువంటిది ఉంటుంది. అయితే అందులో ఒక ఏమిటంటే సూక్ష్మమైనటువంటి అంశం, ఈ లోవర్ కింగ్డమ్ అన్న చూసారా, ఖనిజములు, వృక్షములు, జంతువులు అనేటువంటివి. వాటి విషయంలో ప్రకృతి అనేటువంటిది ఏం చేసిందంటే వాటికి ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఎలా ప్రవర్తించాలో అనేటువంటిది అది ప్రకృతే నిర్ణయించి నడిపిస్తూ ఉంటుంది. వాటికి స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా, అంటే స్వేచ్ఛ తీసేస్తే అదేమిటి వాటికి మాత్రం స్వేచ్ఛ కావద్దా, అక్కర్లేదు. సాధన, ఏదైనా యోగ సాధన ఇవన్నీ మానవుడికి, అంతేగా జంతువుకి సాధన ఉందా అంటే అక్కర్లేదు వాటికి.
వృక్షాలకి జంతువులకి వాటికి ప్రత్యేకంగా యోగ సాధన ఇవన్నీ చేయక్కర్లే, ఎందుకంటే అవన్నీ నిత్యం ఆ స్థితిలో ఉంటాయి. మానవుడికి మాత్రం సాధన చేస్తే ఆ స్థితిలో ఉంటాం, చేయకపోతే పతనం అవుతాం. అది మానవుడికి ఉన్నటువంటిది. ప్రకృతి యొక్క నిర్ణయం, భగవంతుడి యొక్క నిర్ణయం అలా ఉంటుందన్నమాట, ప్రకృతి నిర్ణయం. ఎందుకంటే మానవుడి యొక్క సృష్టి అనేటువంటిది ఎలా అయితే సృష్టికర్త ఆయనకు ఉన్నటువంటి సృష్టి చేయగలిగినటువంటి శక్తితో అన్నీ ఏది ఎలా ఉండాలో సృష్టి చేస్తూ తను ఒక జీవం ఉంటాడు. అదేవిధంగా తనకు ప్రతీకగా దానికి ఒక ఇమేజ్గా మానవ స్థితికి వచ్చినటువంటి మానవ సృష్టిని చేస్తాడు. ఇదే మనకి శాస్త్రములు, వేరే శాస్త్రముల వాటిలో కూడా చెప్పినటువంటిది. సృష్టి అంతా మానవుని సృష్టి చేసినప్పుడు తనకు ప్రతీకగా చేశాడు. మ్యాన్ క్రియేటెడ్ గాడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఉంది. అలాగా అందువలన సృష్టికర్త అయినటువంటి ఆయన ఎలా అయితే చేస్తున్నాడో, సృష్టికర్త ఎందుకు అయ్యాడు ఆయన అంటే తన కోసం అనేటువంటిది, తన గురించి తను ఏం లేకుండా సర్వసమర్పణంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల కోసమే నిరంతరము వాళ్ళ సృష్టి చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేటువంటిది ఈ బ్రహ్మ అనేటువంటి ఆయన సృష్టికర్త చేస్తూ ఉంటాడు. అలా చేయడం వల్ల ఆయన బ్రహ్మగా అక్కడ ఉంచడం జరిగింది. అలాగే మనం కూడా మానవులుగా జన్మ వచ్చిన తర్వాత మనం కూడా ఆ విధంగా మనం మిగిలినటువంటి జీవులతో ఎలా ఉండాలి, మిగిలినటువంటి వాళ్ళతో, తర్వాత మిగిలినటువంటి జీవులకి ఎందుకు మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిదంతా కూడా ఇది మనకి సాధన అనేటువంటి దాంట్లో మనకి ఇచ్చినటువంటిది. యోగ సాధన కొంచెం రైజ్యం. రోజు స్నానం ఎందుకు చేయాలి, లేదా రోజు మనం వాడుకునేటువంటి పాత్రలు రోజు ఎందుకు తవ్వుకోవాలి అనే దానికి ఆన్సర్ ఏమిటో, ఇది రోజు ఎందుకు చేసుకోవాలి కూడా ఆన్సర్ అదే. లేకపోతే రోజు ఎందుకంటే మనకు చాలా పనులు ఉంటాయి కదా, రోజు ఎందుకంటే మనం ఇవన్నీ చేసుకోవడం అని. కానీ రోజు ఎందుకు చేసుకోవాలంటే మనకి మురికి పడుతూ ఉంటుంది. మనం రోజు స్నానం ఎందుకు చేస్తున్నాం, శరీరానికి మురికి పడుతూ ఉంటుంది, మలినములు పడుతూ ఉంటాయి. ఆ మలినములు పోగొట్టుకోవడానికి రోజు మనం స్నానం చేస్తాం. 2 సార్లు కనీసం ఒకసారైనా మనం స్నానం చేస్తాం. అయితే శరీరానికి ఉన్నటువంటి బాహ్యమైన శరీరానికి మలినాలు పోతాయి మనం స్నానం చేస్తే. కానీ ఈ బాహ్యమైన శరీరం ఒకటే కాదు, మనకి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి మనకి. అందులో ముఖ్యంగా మనస్సు అనేటువంటిది ఉంది. అక్కడుంది మనకి మొత్తం వ్యవహారం అంతా. ఈ మనస్సుకి బాగా మాలిన్యం పడుతూ ఉంటుంది. శరీరం కంటే ఎక్కువ మాలిన్యం పట్టేటువంటిది మనస్సుకి. అదేమిటండి, పైగా శరీరానికి పడినటువంటి మాలిన్యాన్ని మనం శుభ్రంగా స్నానం చేసి తుడిచేసుకోవచ్చు, ఆ బట్టలు మార్చేసుకుని మంచి బట్టలు వేసుకోవచ్చు. కానీ మనస్సుకు పడినటువంటి మాలిన్యాన్ని ఎలా తుడుచుకుంటాం? అసలు మనస్సు మాలిన్యం పడుతుందనే మనకి తెలియకపోతే మనస్సు మాలిన్యం పడడం అంటే ఏమిటి అంటే, మన మనస్సు మనం కనుక అబ్జర్వ్ చేయడం చేత అంటే సాధన చేయాలి. మన శరీరానికి ఈ చర్మం ఎలా ఉంది, లేకపోతే నా మొహం ఎలా ఉంది అని అర్థంలో చూసుకుంటున్నట్టుగా మన మనస్సు ఎలా ఉంది, ఏం ఆలోచిస్తుంది, ఇతరుల గురించినటువంటి చెడుగా ఆలోచిస్తున్నామా మనం, ఎప్పుడు ఎవడి మీద నెత్తిని చేయి పెడదామా, లోభం ఒకటి, క్రోధం, లోభం, ఈ రెండు మనకు భయంకరంగా ఉంటాయి లోపల. అన్నీ మనకు కావాలనిపించడం దాన్ని కామం అంటారు. అన్నీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే మనం ఎంత ఉన్నా సరే మనం ఇంకోటిది కూడా మనం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అది కామం అంటే. మనం జీవించడానికి సరిపోయినటువంటిది మనకి ఇల్లు, అది ఒక ఇది కాస్త తిండికి లోటు లేకుండా ఉందనుకోండి, అయినా సరే మనం ఇంకోళ్ళ దాన్ని మనం ఎలా లాక్కోవాలా, వీరుంటే కోర్టులో కేసు వేసి మీరు లాక్కోవాలా, ఇలాంటివన్నీ మన దుర్బుద్ధులు పడతాయి.
అంటే లోభం అన్నమాట అది. ఇటువంటివి వస్తాయి ఆలోచనలు. ఆలోచన మనసులో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అదే మన చేతల్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. మన మనసులో ఏం ఆలోచిస్తామో మనకు తెలియకుండానే మన చేతలు కూడా అట్లాగే ఉంటాయి. ఇతరుల దోషాలు అంటే మనలో లోపల మాలిన్యం ఉంది అని మనం చూసుకోకుండా ఇతరుల్లో ఉన్నటువంటి దోషాలు చూడడం అనేటువంటి దుర్బుద్ధి కలుగుతుంది. కలిగేప్పటికీ ఏమవుతుంది, మన లోపలంతా ఇది బాగా అంటే ఎలా అయితే పొగ చూరుతుందో ఇంట్లో చూసారా, ఇల్లు కూడా మనం అప్పుడప్పుడు శుభ్రంగా తుడుచుకోకపోతే డస్ట్ దూరి ఎలా అయితే తయారవుతుందో మన లోపల అసలు లోపల ఉన్నటువంటి వెలుగు ఒకటి ఉంది, నేననేటువంటి వెలుగు, దాన్ని ఆత్మ అంటాం. ఆత్మ అంటే నేను అంటాం. ఆ వెలుగు బయటికి రాకుండా చుట్టూ అంతా పొగబారిపోతూ ఉంటుంది. ఎలా అయితే మనం ఒక లాంతర్ వెలిగించామనుకోండి, లేకపోతే మనం దేవుడి దగ్గర దీపం పెట్టి పైన చిమ్నీ పెడితే క్రమంగా దానికి ఆ పొగ అంటుకుని నల్లగా అవుతుందో అలాగా మన లోపల ఉన్నటువంటి వెలుగుకి చుట్టూ మసి పడుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు, బయట చూస్తుంటాం, కానీ దీనికి అప్లై చేసుకోవాలి. ఈ మసిని తుడుచుకోకపోతే లోపల దీపం యొక్క వెలుగు బయటికి రాదు. దీపం బాగా మసిపారిపోయింది అనుకోండి, చిమ్ని చుట్టూ ఉన్నటువంటి గ్లాసు, అప్పుడు దీపం ఎంత బాగా లోపల వెలిగినా బయటికి దాని వెలుగు రాదు. అలాగే మనలో ఉన్నటువంటి ఆ వెలుగు చక్కగా బయటికి రాకుండా ఈ మనస్సు అనేటువంటి దాని యొక్క ప్రభావం వల్ల అని పడుతూ ఉంటుంది. మరి ఇది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం బయట శరీరాన్ని ఎలా అయితే స్నానం చేసి రోజు శుభ్రం చేసుకుంటాం అలా దీన్ని కూడా శుభ్రం చేసుకుని మరి లోపల ఎక్కడో మనస్సు ఎక్కడో అసలు కనబడదు కాదు, దానిలా కనబడని దాన్ని శుభ్రం ఎలా చేస్తామండి అని మళ్ళీ సందేహం వస్తుంది. మనసు మనకి ఏది శరీరం కనబడుతుంది, మన మొహం కూడా మనకు కనబడుతుంది అద్దంలో చూస్తే అనుకోండి, రోజు చూసుకుంటూ ఉంటాం కదా, మనకు కనబడుతుంది, మన శరీరం అంతా కనబడుతూ ఉంటుంది, ఎక్కడేముందని చూసుకుంటూ ఉంటాం. కానీ మనస్సుని ఎలా చూస్తాం? అసలు కనబడనటువంటి దాన్ని ఎక్కడ ఉంటుంది మనస్సు, ఎలా ఉంటుంది? కనబడదు. కనబడని దాన్ని రోజు శుద్ధి చేసుకోవడం అలా చేసుకుంటామండి బొత్తిగాను. కనబడితే కదా ఏమైనా చేసుకునేది అని మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. అంతేగా మరి బట్టలు మీద మరకంటితే తీసి ఉతుకుతాం, కనబడుతుంది కాబట్టి. శరీరానికి ఏమన్నది తుడుచుకుంటాం, ఇవన్నీ చేస్తాం కనబడుతుంది కాబట్టి. ఈ మనస్సు క్లీన్ చేసుకోవడం ఏమిటండి? దానికి ఎలా కనబడుతుంది? కనబడినటువంటి దాని మనస్సుని ఎలాగా కనబడట్లేదు, కంటికి కనబడట్లేదు కానీ దాని ప్రభావం మనమే పనిచేస్తాం. ఏమంటే మనస్సు బాగోలేదండి అండి, ఏది మరి కనబడట్లే అంటున్నావు, మరి బాగోలేదని అంటున్నావు, మనస్సు బాగోలేదు, నాకు మనస్సు బాగోలేదు అంటూ ఉంటాం చాలాసారి. ఏమిటో అండి వాళ్ళ మనస్సు చిరాగ్గా ఉంది అంటావా మనం? అంటాం కదా. మరి లేదంటావా ఉందంటావా? మనస్సు ఉంది అని తెలుసు మనకి, మరి ఉంది కానీ దాన్ని ఎలాగ మనం పట్టుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలంటే అందుకనే పెద్దలు చెప్పినటువంటిది దాన్ని ఎలా చేసుకోవాలో పెద్దలు చెప్పారు. అందుకని దాన్ని ఏమంటారంటే శాస్త్రము అంటారు. శాస్త్రం అంటే అర్థం ఏంటి? శాసించి చెప్పేటువంటిది, ఎలా చేసుకోవాలి ఎలా చేయకూడదు అని చెప్పినటువంటిది శాస్త్రము. అందుకని శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని దాని ప్రకారం మనం నిత్య జీవితం చేసుకోవాలి. నిత్య జీవితం రోజు కూడా మనం దాన్ని సాధన అనేటువంటిది అన్నీ కూడా అందుకే శాస్త్రంలో చెప్పారు మనకి. ఇది చేసుకోవాలని చెప్పింది కారణం అదే. దాంట్లో రోజు మనం ఇప్పుడు ప్రేయర్ ఎందుకు చేసుకోవాలి, రోజు ధ్యానం ఎందుకు చేసుకోవాలి, అలాగే స్వాధ్యాయం అనేటువంటి చెప్పారు. స్వాధ్యాయం అంటే రోజు కూడా ఏదో ఒక మంచి గ్రంథం నుంచి, అంటే పెద్దలు చెప్పినటువంటి వాటి నుంచి కానీ లేకపోతే ఒక మంచి గ్రంథం నుంచి కానీ తీసుకుని అందులో కొన్ని వాక్యాలు చదువుకొని ఆ వాక్యాల్లో ఉన్నటువంటిది దాన్ని దాన్ని మనం ధ్యానం చేసి
ఆ విధంగా దానిలో ఉన్నటువంటి విధంగా మనం రోజు జీవితంలో ఆచరించడం అనేటువంటి దానిలోకి ఎలా పెట్టాలి అది అక్కడ ఉంది. అసలు అంతా ఆచరించడం పెట్టకుండా మనం ధ్యానం బ్రహ్మాండంగా చేస్తాం, మంత్రం బ్రహ్మాండంగా చేస్తాం అంటే ఆచరణ లేకపోతే ఇవన్నీ ఏం చేసినా ఒకటే, ఉపయోగం లేదు. మనం బ్రహ్మాండంగా రోజు వాయించి కొన్ని గంటల సేపు అభిషేకం చేస్తాం, లేకపోతే సహస్రనామ పారాయణం చేస్తాం. రోజు నేను విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాను, లలిత సహస్రనామ పారాయణ చేస్తాను, రుద్రాభిషేకం చేస్తా, అన్ని ఒక 2-3 గంటలు దేవుణ్ణి వాయించి పారేస్తాం మనం అని బ్రహ్మాండంగా. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మనం వాయించేస్తూ ఉంటాం. ఎందుకంటే వీడికి చేయడానికి నువ్వు అది ఏర్పాటు వీడి కళలు కూర్చుని చోటు నుంచి అన్నీ వీడికి ముందు అన్నీ ఏర్పాటు చేస్తే వీడు చేస్తాడనమాట. అందుకని ఇవన్నీ చేస్తున్నాం, ఇంత మంత్ర జపం ఇన్ని మాలలు తిప్పేస్తున్నాం అని ఇవన్నీ చేస్తాం. అయిపోయిన తర్వాత అలా చేస్తున్నప్పుడు కూడా మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. వాడు గట్టిగా అరుస్తూ ఉంటాడు మధ్యలో, వాడేదో ఆ రోజు పెట్టుకునేటువంటి కనబడే ఎక్కడ తెచ్చావు అని అడుగుతుంటాడు. మళ్ళీ నువ్వు వాడు అరుస్తూ ఉంటాడు. ఏమిట్రా, అరే నువ్వు చేసుకోవడం, ఇంకోళ్ళు ఎందుకు అరవడం, ఇంకోళ్ళు తిట్టడం, అంటే వీడు చేసుకుంటున్నా అంటే ఇంట్లో వాళ్ళు గడగడలాడుతుంటారు అనమాట. వీడు పూజ చేస్తాడంటే వాళ్ళ దుంప తగ్గింది. ఇంట్లో వాళ్ళందరూ నేను ఒక ఆయన బాలకృష్ణుడు ఉపాసన చేస్తున్నట్ట. మేషాది ఇంటి చెప్పారు తమాషా. ఆయన అన్నీ పెట్టుకుని బాలకృష్ణుడికి వెన్న అని పెట్టి వాడు నైవేద్యం చేయడం కోసం పెట్టుకుని కళ్ళు మూసుకున్నట్ట. వాడు కళ్ళు తెరిచేప్పటికి వెన్న లేదు. ఏమైందంటే వాడు మనవడు వచ్చి తినేసాడు. తినేసేప్పటికి వాడు కోపం వచ్చిన వెంటనే నేను బాలకృష్ణుడికి నివేదన కోసం వెన్న పెడితే వాడు మనవాడు మీరందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడ తెచ్చారు మీరందరూ అని ఇంటి వాడు నడుస్తాడు. ఆయన భార్యనో లేకపోతే పిల్లలనో ఎవరినో నడుస్తుంటాడు. వాడు ఎందుకు రానిచ్చారు అంటే నువ్వు ఎవరి కోసం పెట్టావంటే బాలకృష్ణుడి కోసం. మరి ఆ వచ్చిన వాడు బాలకృష్ణుడు కాదా అని నా మనవడు, నీ మనవడి రూపంలో వచ్చాడు వాడు బాలకృష్ణుడు. నీకు ఈ దుర్బుద్ధి పోయేంత వరకు వాడు రాదు, రోజు సరిగ్గా అదే టైంకి వస్తాడు వాడు. వీడు కళ్ళు మూసుకుని వాడు తినేస్తాడు వచ్చి. అంటే ఈ వచ్చినటువంటి వాడు బాలకృష్ణుడు అనేటువంటి బుద్ధి వీడికి కలిగేంత వరకు వీడు మనమనవాడే కదా, వీడు మన పిల్లలే కదా అనేటువంటిది కాకుండా ఆ రూపంలో ఉన్నటువంటిది మనకి భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు అనేటువంటిది. అది లేకపోతే ఏమవుతుందంటే మన పిల్లల్ని మనం ఏం చేస్తామంటే చూస్తాంగా మనం వాళ్ళని చితకొడుతూ ఉంటాం, వాయించేస్తూ ఉంటాం. అంటే మనం అంతకంటే పెద్ద బుద్ధిమంతులం కావాల్సి అనుకుని. కొంతమంది చాలా క్రూరంగా ఉంటారు కూడా. పైగా వాడి ఆ పిల్లలు ఏడవడానికి వీలు లేకుండా చేస్తారు. మళ్ళీ వాళ్ళని గిల్లడం లేకపోతే వాళ్ళని గుచ్చడం ఇలాంటివన్నీ చేసేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు భయంకరంగా. నోరెత్తడానికి వీలేదు మళ్ళీ ఆ పిల్లల్ని. అలాంటి భయంకరమైనటువంటి చేసేటువంటి వాడు ఉన్నారు. అందుకని మనం ఎలాగ మన ఇంట్లోనే సాధన ముందు నువ్వు చేసిన సాధన ఎక్కడ ప్రారంభించాలంటే ఇంట్లోనే ప్రారంభించాలి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మన పిల్లలు, మన భార్య ఎందు భర్త, భర్త ఎందు భార్య, వీళ్ళిద్దరు కూడా పిల్లల ఎందు మన పిల్లల్ని మనం చక్కగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి దీన్ని వాళ్ళ కోసం మనం చేసి వాళ్ళని పెంచాలి. కానీ తల్లిదండ్రులు రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే అందరూ బ్రహ్మాండంగా పూజలు చేస్తుంటారు, ఉపవాసం చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళలో ఎంత అహంకారం లోపల మురికి ఎంత పట్టేసిందో దాన్ని బట్టి తెలుస్తుంది. మన మనస్సుకి మురికి పడితే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. కొన్ని జంతువులు ఉంటాయి, అవి ఆకలేసినప్పుడు వాటి పిల్లల్ని అవి తినేస్తాయి. అంటే అవి కూడా ఎప్పుడూ కాదు, ఇంకా వాటికి మనకంటే నయం. వాటికి ఎప్పుడూ ఒక పంది, కొన్ని అలాంటి జంతువులు వాటికి వెంటనే డెలివరీ అయిన తర్వాత, పిల్లలు ప్రసవం అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కండిషన్ వల్ల ఒక పిల్లని తినేస్తుంది. అప్పుడప్పుడు చూస్తున్నాం ఆకలికి వెళ్ళి. అలాంటిది మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని అంతకంటే ఎక్కువగా క్షోభ పెట్టేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అంటే వాళ్ళు వాటికంటే ఎలాంటి వాళ్ళు, వాటికంటే ఇంకా హీనమైనటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు
ఆ జంతువుల కంటే. అందుకని ఇటువంటివన్నీ అధిగమించి వీటిని పోగొట్టాలంటే ఆ మనస్సుని రోజు తోముకోవడం అనేటువంటి చేయాలి. దానికి కావాల్సింది స్వాధ్యాయము. అందుకు మనకి రోజు భగవద్గీతలో లేకపోతే శ్రీమద్ రామాయణంలోనో భాగవతంలోనో లేకపోతే రామకృష్ణ పరమహంస వారు బాబావారు మాస్టర్ గారు వారు ఇచ్చినటువంటి ఎన్నున్నాయి వారు ఇచ్చినటువంటివి. వాటిలో ఏదో ఒకటి మనం రోజు ముందు మనం కాసేపు ధ్యానం చేసుకుని తర్వాత అందులో ఉన్నటువంటి చదువుకుని దానిలో ఉన్నటువంటిది మనకి బాగా మనసు దానివైపు ఫోకస్ చేసి అప్పుడు ఏమవుతాయంటే మనలో ఉన్నటువంటి దోషాలు మనకు తెలుస్తాయి ముందు. లేకపోతే అప్పటిదాకా అవతల వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు మాత్రమే తెలుస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి దోషాలు ఎంత ఎక్కువ ఉన్నాయో మనకు తెలియదు. అసలు మనలో దోషాలు అసలు నాలో ఏం దోషం లేదా అవతల వాడితో తప్ప అనేటువంటి దుర్బుద్ధి కూడా ఉంటుంది మనకి. ఇవన్నీ పోతే కానీ అసలు మనం అంటే ఇక్కడ ప్రకృతి ఏం చేసింది, మనకి స్వాతంత్ర్యం ఇచ్చింది. కొంతమంది చెప్పుకున్నాం కదా, మనకి ఇండిపెండెన్స్ ఇచ్చింది ప్రకృతి. మనం ఎలా కావాలంటే అలా ఆలోచించవచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని మనకి. అయితే ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని వచ్చింది ఇవ్వడం వల్ల దాన్ని అలా చేసామనుకోండి, అప్పుడు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, ఏది కావాలంటే తినచ్చని ప్రకృతి మనకు వదిలేసింది. అప్పుడు ఏమవుతుంది, మనం డ్యామేజ్ చేసుకుంటాం. అలా కాకుండా కూడా ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసి మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి. మనకు మూడు రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఇవి మనలో ఉన్నాయి. అవి వాటిని ఏమంటారంటే కరణములు అంటారు. కరణం అంటే ఇన్స్ట్రుమెంట్. కరణం అంటే కరణం గారిని అర్థం కాదు. మనలో ఒక మంచి యంత్రం, ఇన్స్ట్రుమెంట్స్. అసలు మన శరీరమే ఒక అద్భుతమైనటువంటి యంత్రం. మనకి అన్నిటికంటే ఎక్కువ విలువైనటువంటి యంత్రం మన శరీరం. దీనిలో పరికరాలు ఇచ్చారు. అవి ఏమిటంటే, ఒకటి ముందు భౌతికమైనటువంటి శరీరం, మనకి అవయవాలు ఇచ్చారు. నడిచేందుకు కాళ్ళు ఉన్నాయి, ఏమైనా పనిచేసేందుకు చేతులు ఉన్నాయి. ఈ శరీరానికి మంచి ఒక శక్తి ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. వీటిని ఉపయోగించాలి. వీటిని ఉపయోగించి మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, వీటితో మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలి. నేను మంచి పనులు చేస్తున్నానండి అంటాం. ఏవి మంచి పనులు, ఏవి మంచి పనులు కానటువంటివి అంటే, అబ్బాయి నాకేం తెలియదని తెలియక చేస్తున్నాను. తెలియకపోవడం ఏమైనా తెలిసే చేస్తాం మనం. అంటే మనకి పనికి వచ్చేవి కానీ, మన ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళకి పనికి వచ్చేటువంటివి కానీ, మనకు కానీ ఇంకోళ్ళకి కానీ హాని కలిగించకుండా ఉండి వాళ్ళకి మంచి జరిగేసేటువంటివి అవి మంచి పనులు. అంటే తెలియపోవడానికి ఏం లేదు. మనకేంటంటే మన ఇష్టం వచ్చినట్టుగా చేయడం కోసం చేస్తూ, ఎందుకు చేస్తున్నామంటే మనం మోసం చేసుకుంటాం, తెలియక చేసామని. ఇవన్నీ మనం కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, దానివల్ల దాని యొక్క దుష్ఫలితాన్ని మనమే పొందుతాం. మనం ఎవరినైనా తిట్టామనుకోండి, ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, మన మనసులో ఆ కోపం వస్తే ఎవరికి డ్యామేజ్ జరుగుతుంది, ఎవరికైతే కోపం వచ్చినా వాడి జరుగుతుంది, అవతల వాడి జరుగుతుంది. అవతల వాడికి ఏమవుతుంది. మీలో ఎవరిని లేచి నన్ను తిట్టారనుకోండి, నోర్మయ్యవాయ నువ్వు చెప్పింది మాకు తెలుసులే, నీకు పెద్ద తెలిసిందేముంది అన్నారనుకోండి, నా అంతటి వాడిని అందరూ నన్ను సన్మానం చేస్తూ పైన కూర్చోబెట్టి దండలేసినటువంటి వాడిని నన్ను ఇలా అంటాడా అని ప్రారంభమవుతుంది మనసులో. అది అక్కడ ఆగుతుందా? ఒకసారి అనేసాడు అవతలవాడు. కానీ మన మనస్సులో వాడి ఇమేజ్ ఉంటుంది. మనస్సు వెంటనే ఏం చేస్తుంది, వాడి యొక్క ఇమేజ్ తీసుకుంటుంది. ఆ లోపల మళ్ళీ 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 అనుక్షణం అంటున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట మనకి. నన్ను ఇలా అంటాడాడు అనేసాడు. ఆ అనేసిన వాడు చక్కగా ఇంటికి వెళ్ళిపోయి వాడు హాయిగా టైంకి భోజనం చేశాడు, హాయిగా పడుకుని నిద్రపోయాడు, సుఖంగా ఉన్నాడు. వీడికి మాత్రం ఇంటికి వెళ్ళేప్పటికీ ఆ భోజనానికి పెట్టి చూస్తే వాడికి భోజనం సహించదు. నాలాంటి వాడు నన్ను అంటాడా, ఇప్పుడు భోజనం సహించదు, అన్నం సహించదు, అన్నం ఎక్కట్లేదు. ఎందుకని వీడికి వాడే కనిపిస్తూ ఉంటాడు. నువ్వు పనికి మాలిన వాడే, నువ్వు ఫూల్వి, నువ్వు యూస్లెస్ ఫెలోవి, ఇవన్నీ వాడు అంటున్నట్టుగా మన ఎదురుగుండా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అనిపిస్తుంది? మన మనసులో.
ఇంప్రెషన్ అంటారు కదా. అప్పుడు ఏమవుతుంది, మనలో వాడి ఎందుకు కోపం ఇవన్నీ ఇలా పైకి ఎక్కుతూ ఉంటాయి. అంటే ఇక్కడ బెడ్ ఇలా కట్టిన తర్వాత బుస్ బుస్ అంటే పైకి ఎక్కుతూ ఉంటుంది చూసారా, అలాగా అది పైకి ఎక్కుతూ ఉంటుంది, కాలం పైకి లేస్తూ ఉంటుంది. ఆకలి వేయదు, అన్నం సహించదు, ఇంట్లో వాళ్ళ మీద కూడా చిరాకుగా ఉంటుంది. ఇక నిద్ర పట్టలేదు. రాత్రి నిద్రపోవడం పడుకున్నాడు పడక మీద, మంచి బ్రహ్మాండం చక్కటి పరిపరి ఉంది, రోజు హాయిగా వాడు ఏసీ పెట్టుకుంటాడు, అన్నీ పడుకున్నాడు అనుకోండి. అయినప్పటికీ నిద్ర పట్టట్లేదు. ఎందుకని వాడు నన్ను తిట్టాడు. వాడు తిట్టేది వెళ్ళిపోయి వాడు హాయిగా ఉన్నాడు. నీకే మాయరోగం, ఇదే మాయరోగం అనమాట. వాడు నిన్ను తిట్టేసిన వాడు ఎప్పుడో అయిపోయింది. వాడు మళ్ళీ నీ గుర్తు కూడా పెట్టుకోడు. మిమ్మల్ని నన్ను తిట్టిన తిట్టు కూడా వాడు గుర్తుపెట్టుకోడు. వాడు వెళ్ళిపోయి వాడు హాయిగా ఉన్నాడు, ప్రాక్టికల్ ఫెలో. వీడు మాత్రం రాత్రి తెల్లవారు నిద్రపోడు, తెల్లారేపటికి బీపీ మరి బాగా ఎక్కువ అవుతుంది. మరి బీపీ షుగర్ అన్నీ ఫుల్ దనాయించినట్టు అయిపోతాయి. ఇంకా అప్పుడు లేచేపటికి దమ్మని పడిపోయేట్టుగా ఉంటుంది. మంచం మించి పొద్దున లేద్దామంటే కాలు ముందుకు వెళ్ళదు, పడిపోయేట్టుగా ఉంటుంది. ఇంకా వీడిని మోసుకెళ్తారు అక్కడే హాస్పిటల్కి. వాడు ఏమంటాడు, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఐసీయూలో పెడతాడు. అంటే ఐసీయూ నీ అంత చూస్తానంటాడు. మరి అదే కదా, హాస్పిటల్లోకి లోపల తీసుకెళ్లారంటే ఐసీయూ నీ సంగతి చూస్తాను, నీకున్నదంతా లాగేస్తాను. అదేగా అందుకోసం అక్కడ పెట్టింది వాళ్ళు పాపం. అంటే వాళ్ళ దుకాణం వాళ్ళది, మనం ఏం చేస్తాం, నువ్వే చేసుకున్నావు. చివరికి ఒక బిల్లు 50,000 మినిమం అలా బిల్లు వస్తుంది. ఇదంతా కూడా ఎందుకు చేసింది, వాడు తిట్టేటన్నది. వాడు తిట్టి వాడి ఇంటికి వెళ్ళి హాయిగా ఉంటే నీకేం మాయరం, నువ్వు తెచ్చుకున్నావు, వాడు చేశాడా. అంటే ఎంత కామన్ సెన్స్ లేకుండా బతుకుతున్నాం మనం. మన లోపల బాగా తన్ని పెట్టి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లాగా ఉంటుంది. వాడు ఏం చేశాడంటే మనం తిట్టడం అనేటువంటి అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయాడు. వాడు ఈ గ్యాస్ అంటుకుంది మనలో. మన సిలిండర్కి అగ్గిపుల్ల గీసేస్తే ఏమవుతుంది, పేలిపోతుంది. అలాగే మన సిలిండర్ మనలో ఉంది, గ్యాస్ అగ్గిపుల్ల గీసాడు, వాడు తిట్టేసి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం అంతా కూడా లోపలంతా కూడా అంటుకుంది ఎవరికి, మనకి. ఇంక వీడికి అన్ని ఉద్రేకం చేసేస్తుంది. ఇవంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల. నువ్వు ఎంత పూజ చేసినా, ఎంత ఇది చేసినా, అయితే నేను నెల తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటాను అంటే ఆయన ఉద్ధరించడానికి. తిరుపతి శ్రీశైలం నెలకు ఒకసారి వెళ్తాడు వాడు. నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, భగవంతుని ఉద్ధరించడానిక, నిన్ను ఉద్ధరించుకోవడానిక. మనం జపం చేసే కానీ, మనం మంత్ర జపం చేసే కానీ మనం ఉద్ధరించుకోవడానిక, భగవంతుని ఉద్ధరించడానిక. అందుకని అవి ఎందుకు చేస్తున్నాం అంటే ఈ లోపల శుభ్రం చేసుకోవడానికని గుర్తుపెట్టుకోవాలి. మనస్సుని ఉన్నటువంటి మురికి వదలడం కోసం ఇచ్చారు. అందుకని స్వాధ్యాయము అనేటువంటిది ఎందుకు చేయాలంటే అందుకు చేయాలి. మనం దాన్ని మనం ఉపయోగిస్తున్నామో లేదో అనేటువంటిది మన ప్రవర్తనలో తెలియాలి. అందుకని మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఎలాంటివి వస్తున్నాయి, ఇతరుల గురించినటువంటిది, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని చూద్దాం అనేటువంటిది వస్తుందా, ఇతరుల గురించినటువంటి చెడు అభిప్రాయాలు వస్తున్నాయా, లేదా ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, అది కూడా ఒక మాయరోగం. అందరూ మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళకేం పని లేదా నీ గురించి అనుకోవడానికి, నువ్వు అంత మహానిదా, వాళ్ళు నన్ను గురించి ఏమనుకుంటున్నారు. ఒకడు ఉన్నట్టు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి అవతల వాడి మనసులో ఏమనుకుంటున్నాడు నన్ను గురించి తెలుసుకునేటువంటి మంత్రం ఎవరు నిధింపదే, మాయరోగం చస్తావరా అని చెప్పాడు గురువుగారు. అంటే లేదండి, కాదండి ఇవ్వాలని, సరే కాసేపు టెంపరీగా ఇస్తాను, సరే పో అన్నాడు. వాడు వెంటనే ఇంటికి వెళ్ళాడు. నా భార్య నన్ను గురించి ఏమనుకుంటుంది అని ఈ మంత్రం ఉపయోగించాడు. వీడి దుంప దగ్గర తగలడ్డా అప్పుడే అనుకుంటుంది ఆవిడ. మరి వీడికి మా భార్య ఏమనుకుంటుందో మంత్రం తెలిసిపోయింది కదా, అందుకని వీడి గురించి ఏమనుకుంటుంది, నాకు భార్య ఏమనుకుంటుందంటే మళ్ళీ ఇప్పుడే తగలడ్డా వీడి దుంప దగ్గర చావకొడ్డాను మరి అనుకుంటుంది. అమ్మ నీ దుంప దగ్గర నన్ను గురించి అనుకుంటుంది, నిన్ను గురించి అనుకోకపోతే వస్తుందా మరి, నువ్వు ఇంట్లో వాడు సతాయిస్తుంటే. అలా అనుకోవడానికి కారణం నువ్వా ఆవిడే. ఈ లోపల కొడుకు వచ్చాడు లోపలికి, వచ్చేప్పటికి వీడేమనుకుంటున్నాడు అని కూడా
అనుకుంటే వీడు దుంప తగ్గ పిసినారు ఉండి అక్కడికి వచ్చాడమని అనుకుంటే కొడుకు వాడు. అంటే కొడుకు కూడా అమ్మ నా కొడుకు కూడా నన్ను ఇలా తిట్టుకుంటాడు మరి నువ్వు ఎలా చేస్తున్నావు? వాడికి ఏదో కాయలో ఫీజు కట్టాలంటే రేపు ఇస్తాలే ఎల్లుండి ఇస్తాలని కూడా, లేకపోతే వాడికి ఏదో కొనాలంటే దానికి ఇది చేయకుండా ఉన్నా అంతా వీడు అన్నీ ఉండి కూడా. అందుకని వాడు అది తిట్టుకుంటాడు. అయ్యో నా భార్య నన్ను గురించి తిట్టుకుంటాను, నా కొడుకు నన్ను గురించి తిట్టుకుంటాడు. ఎవరైనా నిన్ను గురించి తిట్టుకుంటారు, ఎందుకంటే నువ్వు వాళ్ళు ఏడుస్తున్నావు కాబట్టి. దాంతో ఏమైంది? దాన్ని బట్టి మనం మార్చుకోవాలనుకోకుండా వాళ్ళు నన్ను గురించి తిట్టుకుంటున్నారు అనేటువంటిది మాత్రమే గుర్తుపెట్టుకునేప్పటికీ వీళ్ళు అన్నీ పెరిగిపోయి షుగర్ బీపీలు అన్నీ. మళ్ళీ గుండె దడదడ కొట్టుకుని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఏరా ఏమైందన్నాడు ఆయన. బాబోయ్ ఇలా ఉంది, అందుకే చెప్పాను మాయరోగం ఎదవా నువ్వు, నీ అవతల వాడి మనసులో అనుకుంటాడు నీకు ఎందుకు రాని మళ్ళీ తీసి పారేశాడు. తిన్నగా ఉండు, నువ్వు తిన్నగా ఉండి ఏడుస్తే అంతా బాగానే ఉంటుంది, నువ్వు నిన్ను సరిగ్గా చేసుకుంటాను, అంతేగాని నీలో ఇది పెట్టుకుని నువ్వు వాళ్ళు అనుకుంటున్నారు ఏడుస్తే, అందుకనే నీకు ఇలాంటి శక్తులన్నీ అనకూడదు. నేను పూర్వజన్మలో నేను ఎవడిని, అదే ఇంకోళ్ళు నన్ను గురించి అనుకుంటున్నారు అని లేనిపోని తెచ్చుకోవడం నేను. అయితే అందరూ నన్ను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. అదేమిటిది? నిజంగా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటే వాళ్ళు కాలిపోతారు. నిప్పులు పోసుకుంటే ఉంటారండి ఎవరినాను, వాళ్ళ కళ్ళు కాలిపోవు నిజంగా చేస్తే. అందుకని వాళ్ళు బాగున్నారంటే అర్థం నువ్వు పోసుకుంటున్నావు నిప్పులు, వాళ్ళని పోసుకుంటున్నారు అనుకుని నువ్వు పోసుకుంటున్నావు నిప్పులు. ఎంత అజ్ఞానం! అందుకని రోజు స్నానం ఎలా చేయాలో రోజు మన మనసును తోముకోవడం తప్పదు. అందుకని రోజు మన మనసును తోముకోవడం ఎలాగంటే రోజు ప్రేయర్ చేసుకోమని చెప్పిన మాస్టర్. అందుకోసం రోజు సంధ్యా సమయంలో సంధ్యావందనం కానీ ప్రేయర్ కానీ భగవద్ ధ్యానం కానీ చేసి రోజు ఒక గ్రంథంలోంచి కొన్ని వాక్యాలు మనం అవి చదువుకుని దాని ప్రకారం మనం ఉన్నామా లేదా చూసుకుని దాని ప్రకారం మనం నిత్య జీవితంలో మనం రోజు అప్పటి నుంచి ఆ క్షణం నుంచి నెక్స్ట్ మూమెంట్ నుంచి కూడా మనం ముందు ఇంట్లో వాళ్ళతోనూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతోనూ మన ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళతోనూ వాళ్ళ యందు ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాం, మనసులో వచ్చేటువంటి ఆలోచన, మనం మాట్లాడేటువంటి మాట ఎంత అంటే మనకేదో శక్తులు రావాలనుకుంటే ఏమిటి శక్తులు రావడం ఏమిటి? ఆల్రెడీ శక్తులు ఉన్నాయి నీలో. ఏమండి రోజు ప్రేయర్ చేస్తే ఏమైనా శక్తులు ఏమైనా వస్తాయా? వేరే శక్తులు రావడం ఎందుకు? నీలో శక్తులు లేవేమిటి? అదేమిటి నాలో శక్తులు ఏమున్నాయి? ఎదురుకుండా ఎవరైనా వచ్చారనుకోండి, ఏమండి బాగున్నారా, చక్కగా వాళ్ళతో మాట్లాడి మీ వాళ్ళంతా బాగున్నారంటే వాళ్ళు చాలా ప్రసన్నంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు. ఆ వచ్చినటువంటి వాడిని బుద్ధి లేదా నీకు అని వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు మారిపోతారు. అట్లా అంటే నువ్వు ఎదురుకుండా ఉన్నటువంటి ప్రసన్నంగా ఉండేట్టుగా ఉన్నావా, మాట్లాడుతున్నావా, లేకపోతే వారిలో ఉన్నటువంటి ఇది రాగద్వేషాలు వాటిని బాగా ఎక్కించి మాట్లాడుతున్నావా? కాబట్టి నీ మాట ఎలా ఉంది? నీ మాటకు శక్తి ఉందా లేదా? మన మాటకి ఉన్నటువంటి శక్తి అపరిమితమైనటువంటిది. దాన్ని బట్టే మనం అవతల వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అంటే మన మనసులో వచ్చేటువంటి ఆలోచన కానీ మనం మాట్లాడేటువంటి మాట కానీ మన ఆ సాధన అంటే ఏమిటంటే అవి తిన్నగా ముందు ఉండాలి. మాట ఎలా మాట్లాడాలి? శ్రీమద్ రామాయణంలో శ్రీరాముని గురించి హనుమంతుని గురించి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, రాముడు ఎట్లా మాట్లాడేటువంటి వాడు. ఎందుకని రాముడు అంటే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పటికి ఇప్పటికీ 1 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా 8 లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకంటే ఆయన యొక్క మాట అటువంటిది. మితభాషి పూర్వభాషి చాలా చక్కగా ఆయన ముందే ఆయన పలకరిస్తాడు అందరినీ. బాగున్నారా, అంతా ఎంత కులాసాగా ఉన్నారా, ఆరోగ్యం బాగుందా అడిగారు అనుకోండి, అవతల వాడికి చాలా ఒక ఆనందంగా ఉంటుంది. ముందు మనం నవ్వుతూ అవతల వాడిని పలకరిస్తే వాళ్ళకి ముందు ప్రశాంతంగా మనం చూస్తేనే ప్రశాంతంగా ఉండే స్థితి వస్తుంది. మన మాట అట్లా ఉండాలి. మన మాట అట్లా ఎప్పుడు ఉంటుంది? మన లోపల తిన్నగా ఉంటే ఉంటుంది.
మన ఆలోచన తిన్నగా ఉంటే కానీ మనం మాట్లాడరాదు. అంటే కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నది మాత్రాన ఏం రాదు. వాడు నాటకంలో వేసినట్టుగాను నాటకం వేస్తాడు అనుకోండి. నాటకం వేసేటువంటి వాడు మామూలుగా ఉన్నట్టుగా వాడు నాటకం వేసినప్పుడు ఆ పాత్ర ఎలా ఉండాలి అలా ఉంటాడు. వాడు రాక్షసుడిగా ఉండాలి వాడు అయితే అలా నాటకంలో. కానీ అలాగా మనం రోజు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోనూ నాటకంలో మనం ఉన్నట్టుగా కృత్రిమంగా ఉండకుండా సహజంగా నువ్వు ప్రశాంతమైనటువంటి విధంగా మాట్లాడుతున్నావు అంటే నీ మాట అవతల వాడికి ప్రశాంతత కలిగించాలి. దీన్నే ఏమన్నారంటే తపస్సు అనేటువంటిది 3 రకాల తపస్సులు అని చెప్పారు. ఒకటి మన శరీరాన్ని ఉపయోగించి మనం చేయవలసినటువంటి తపస్సు, దైవ ప్రార్థనము, పెద్దలను గౌరవించడం, పెద్దలను సేవించడం, ఆపదలో ఉన్న ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళని సేవించడం, ఇలాగా మనం చేసేటువంటివన్నీ కూడా మన శరీరాంతో చేసేటువంటి తపస్సున్నారు. ఇవన్నీ చాలా వివరంగా చెప్పారు. అలాగే వాచికమైనటువంటి తపస్సు, మన వాక్కుని మన మాట అవతల వాళ్ళలో ప్రశాంతత కలిగించాలి. వాళ్ళ వల్ల అవతల వాళ్ళకి భయం ఉంటే ఆ భయం పోగొట్టేటువంటిదిగా ఉండాలి మన మాట. అవతల వాళ్ళ దుఃఖం ఎలా ఉంటే మనం మాట్లాడిన మాట ఎప్పటికీ వాడు దుఃఖం పోయేట్టుగా ఉండాలి. అలాగా వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మాట వింటే మనకి ఎంతో హాయిగా ధైర్యం వచ్చింది, హాయిగా ఉందన్నట్టుగా మన మాట అలా ఉండాలి. అలా కనుక మనం సాధన చేస్తే అది వాచికమైనటువంటి తపస్సు అవుతుంది. మానసికమైన తపస్సు ఉంది, మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు. అసలు అక్కడ ఉంది శుచి మొత్తం. ఆ మనసులో వచ్చేటువంటి ఆలోచనలైనటువంటి వాటిని నిరంతరము ఇతరుల హితము కోసము మాత్రమే వచ్చేటువంటి ఆలోచనలుగా మనం సాధన చేయాలి అక్కడ. అలా చేయాలంటే రోజు మనకు వాళ్ళ గురించి ఉంటుండే రామాయణం, భాగవతం, లేకపోతే మంచి ఇది ఎందుకు చదువుకోవాలంటే లేకపోతే ఎందుకు వినాలి, రోజు మాస్టర్ గారు లెక్చర్స్ ఒకటి విన్నాం అనుకోండి మనకు బాగుపడే అవకాశం ఉంది. లేకపోతే రోజు బాబా గారు లెక్చర్స్ విన్నాం అలా వింటే. అందుకని అలా వినడం వల్ల, అలా గ్రంథం చదువుకోవడం, స్వాధ్యాయం వల్ల మన మనస్సు అనేటువంటిది బాగుపడుతుంది. అక్కడ ఉంది మొత్తం క్లీనింగ్ అంతా మన మనస్సుకి. లేకపోతే మనం ఇవన్నీ ఎంత చేసుకున్నా ఉపయోగం లేదు. నిత్యము కూడా ఇతరుల గురించినటువంటి దురభిప్రాయాలు మనసులో ఉన్నాయనుకోండి, వీడి మనస్సు క్లీన్గా ఉండదు. వీడికి వచ్చే రోగాలు దానివల్లే వస్తాయి కూడా. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, వీడికే కీడు జరుగుతుంది. అందుకని ఆ క్లీనింగ్ అనేటువంటిది మనసు జరగాలంటే ముందు మనం మనస్సు అందుకని మనస్సు సరైనటువంటి ఆలోచనలో ఉండాలంటే ధ్యానము, ప్రేయర్ ఇవన్నీ అందుకోసం. ఇవన్నీ ఎందుకోసం రోజు చేయాలి నిత్యము అంటే, రోజు ఎలా అయితే మనకు ఆకలిస్తే ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో అలాగా రోజు కూడా మనం ఈ ప్రార్థన కానీ ధ్యానం కానీ ఇవన్నీ చేసుకోవడం అంత ముఖ్యం. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి వాటిని కూడా రోజు కాసేపు ప్రశాంతంగా కూర్చుని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిస్తూ చేసేటువంటిది. ఇవన్నీ కూడా మనకి ఎందుకు చెప్పారంటే లోపల ఉన్నటువంటిది. అందుకని మనకు ఒక శ్లోకం ఉంది, పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి అని. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ముందు భగవంతుని స్మరించి నువ్వు అక్కడి నుంచి అంటే నీ మనస్సులో భగవంతుని యొక్క స్మరణ రాగానే అక్కడి నుంచి నీ మనస్సులో ఉన్నటువంటిది క్లీనింగ్ జరుగుతుంది. అందుకని అపవిత్రమైన స్థితిలో నుంచి పవిత్రమైన స్థితిలోకి వస్తాము. దానివల్ల ఏమవుతుంది, బాహ్య ఆభ్యంతర శుచి, బయట లోపల కూడా శుచి అనేటువంటిది ఏర్పడుతుంది అని అర్థం. అందుకని బయట శుభ్రం చేసుకోవడం ఎంతదో అంతకంటే కూడా అంత ఇంపార్టెంట్ లోపల మనస్సుని మనం అంటే మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే మన వల్ల కాదు, అది కూడా పొరపాటు. మనసు మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడు కూడా, దాని కంట్రోల్లోనే మనం ఎక్కువ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం మన మనస్సు మన కంట్రోల్లో ఉండదు, ఒక క్షణం కూడా ఉండదు. ఒక క్షణం అయ్యేప్పటికి మళ్ళీ మారిపోతుంది. అందుకని అది అలా రావాలంటే మనం ఈ సాధన చేయాలి.
అందుకనే మనం ఏం చేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా, మన ఆహారాన్ని తీసుకుంటున్నా, ఎవరికైనా ఏదైనా మనం ఇస్తున్నా, ఆ మంచి విషయం చెప్తున్నా, ఏదైనా సరే చివరికి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలప్పుడు కూడా అప్పుడు కూడా దాన్ని ఏం చేయాలంటే తత్కురుష్వ మదర్పణం అన్నాడు భగవద్గీతలో. నీలో నేనుగా ఉన్నాను, నేను నీలో ఉంది నేనే, ఆ అంతర్యామి రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి అర్పణం చేయాలి. ఇది నాది కాదు, ఏది నాది కాదు అనేటువంటిది, ఏది అంతా కూడా భగవంతుడిదే కానీ నాది కాదు. దాన్నే ఏమంటారంటే నాది కాదు అనేటువంటి దాన్ని నమః, నమస్కారం అంటూ ఉంటాం, నమః నమః అంటూ ఉంటాం. ఆ నమః అంటే అర్థం ఏమిటి? నమః అంటే నాది కాదు, ఇదంతా కూడా సర్వం భగవంతుడిది అని గుర్తు చేసుకోవడం, అది నమః అంటే. మనం రుద్రాభిషేకం చేసేప్పుడు నమః 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 అని వస్తుండేది కొన్ని వందల సార్లు. నమస్తే రుద్రమన్యవ అని నమః నమః అని. నమః నమః అంటే నమ్మకం, నమ్మకం నమ్మకం అంటే ఏమిటి? మన భగవంతుడి మీద నమ్మకం రావడం కోసం, నాది అని కానటువంటిది తెలుసుకోవడం కోసం. నా మహ, నాది కాదు, ఇందులో ఏది నాది కాదు, సమస్తము నీదే అనేటువంటి భావన మనలో స్థిరమైపోవాలి ప్రతి క్షణం కూడా. అందుకని మనం ఏదైనా మాట్లాడుతున్నా, ఏదైనా పని చేస్తున్నా, మనకు ఆహారం తీసుకుంటున్నా, లోపలికి ఏం చేస్తున్నా సరే నన్ను గుర్తుపెట్టుకో అన్నాడు భగవంతుడు. నన్ను స్మరించు, మనసులో నన్ను గుర్తుపెట్టుకో అన్నాడు. అది ఆ సాధన కోసమే మనం నిరంతరం కూడా రోజు చేయవలసినటువంటిది. అందుకని దీన్ని ఫండమెంటల్గా మాస్టర్ గారు ఏం చేశారంటే 6 గంటలకు ఉదయం, 6 గంటల సాయంత్రం ప్రేయర్లో కూర్చో, ముందు నిన్ను గురువు సమర్పణ చేసుకో, గురువుని స్మరించు, లేదా భగవంతుని ఇష్టదైవాన్ని స్మరించు, ప్రేయర్లో కూర్చో. అక్కడి నుంచి ప్రారంభమై నీ రోజు నువ్వు ఈ యొక్క నిత్యం చేసేటువంటి దానిలోకి ఇది వ్యాపించాలి, నీలో అటువంటి మార్పు రావాలి. ఆ లోపల మనస్సు రోజు అలా శుభ్రం చేసుకోవాలి. ఇది మనం చేయవలసింది. దానికోసం ఇది ఎవరికి వాళ్ళు ఒంటరిగా కూర్చొని చేసుకునే దానికంటే సమిష్టిగా చేసుకుంటే ఎక్కువ, దానివల్ల అందరితో కలిసి చేసుకుంటే ఇంకా మనకు చాలా బాగుంటుంది. అందుకని గురు పూజలు అనేటువంటివి. అందుకే ఈరోజు మనం అందరం కూడా మళ్ళీ చాలా తరచూ కూడా ఎక్కడొక్కడ గురు పూజలు ఎందుకు మాస్టర్ గారు అవకాశం ఇస్తున్నారంటే ఇందుకోసం మనకు అవకాశం ఇస్తున్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి విధంగా మనం దీన్ని వినియోగించుకొని మనందరం కూడా మాస్టర్ గారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కాక. వాసుదేవ.